ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ ఇచ్చారు. అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆరోగ్య రీత్యా కూడా చెప్పలేకపోయాను. ఇప్పుడు భగవతి అనుగ్రహం ఉంటే మళ్ళా కొన్ని ఎపిసోడ్లు చెప్పాలని ఆశిస్తున్నాను. దానికి ఆ సరస్వతం అనుగ్రహం, వినాయకుని అనుగ్రహం, ఆ గురుకృప ఉంటే మనము సాధించలేనిది అనేది ఉండదు. మనిషికి వ్యక్తిత్వాన్ని మించినది ఏమీ లేదు. కాబట్టి మనసు దృఢ సంకల్పంతో, మంచి వ్యక్తిత్వంతో, తృప్తితో ఉంటే మనిషి దేన్నైనా సాధిస్తాడు అని నా ఉద్దేశం. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ ఎపిసోడ్ను స్టార్ట్ చేస్తున్నాను. దానికి మీరందరూ సహకరించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓం గురుభ్యో నమః, సరస్వతే నమః, ఓం గం గణపతయే నమః. అమ్మ, ఈరోజు మనం సంతృప్తి నుంచి మించిన ధనం లేదు. మనకు ఆస్తులుంటాయి, పొలాలుంటాయి, సరైన ఆహారం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు ఏదో నిత్యము చింతనతో, నైరాశ్యంతో ఉంటారు. కొంతమంది పేదవాడైనా వాళ్ళు తెచ్చుకున్నటువంటి చిన్న గుడిసెలో ఉన్నప్పటికీ వాళ్ళు తెచ్చుకున్న 10 రూపాయలతో ఆ రోజు సామాన్ తెచ్చుకొని సంతృప్తికరంగా ఎవరిని ఏమి ఆశించకుండా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఏమిటి తేడా అంటే వాళ్ళ మనస్సు కల్మషంతో ఉంది, వీళ్ళ మనస్సు నిష్కల్మషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే సంతృప్తి మించిన ధనం లేదు. దీనికి ఆది శంకరాచార్యులు గారు మనకు చెప్పారు. మూఢజహీహిద నాగమ తృష్ణ కురుసద్బుద్ధిం మనసు వితృష్ణ ఎల్లపసే నిజ కర్మోపాతం వితంతేన వినోదయ చిత్తం. ధనాన్ని మనం సంపాదించడానికి మొదలు పెడితే తృప్తి లేకుండా ధనం మీదే చేసుకుంటూ పోతూ ఉంటాం. అది ఎంత తెచ్చామా ఎంత లేదా అని కూడా గుర్తుంచుకోలేము. అలా ధనం మీద వ్యామోహంతో ఉన్నామంటే ధనమే కాదు, ఏ కోరికలైనా తీర్చుకుంటూ పోతూ ఉంటే అవి అంతం లేకుండా ఉంటాయి. కాబట్టి మనం మనసుని సంతృప్తికరంగా ఉంచుకోవాలి. ఎలా, ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు కూర వేసుకొని తిన్నాం, తృప్తి పడాలి. లేదు, మనకు నచ్చలేదు, వేరే తెచ్చుకొని తిన్నాం, పర్వాలేదు, ఈరోజుకి మనకి ఇంత ధనం వచ్చింది కాబట్టి ఈరోజు మనకు కావాల్సిన నచ్చిన కూరల్ని, వంటల్ని చేసుకోగలిగాము. మనం వినగలిగినటువంటి పాటల్ని కానీ, వేదాంతాన్ని కానీ, పూజలు కానీ చేసుకోగలిగాము. ఆ ధనం కానీ లేకపోతే ఆ రోజుకి ఆ పువ్వు కూడా తెచ్చి ఆ స్వామికి పెట్టలేము అని బాధపడద్దు. మనసుతోటి ఆ భగవంతుడిని సేవ చేసుకోవచ్చు. కృష్ణార్పం అనుకుంటూ కూడా మనం మన పనులను చేసుకుంటూ పోతే అది భగవతార్పణంగా అయిపోతుంది. ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి రాజప్రాసాదాలు, ఎన్నో కోటలు, అంతఃపురంలో స్త్రీలు, రాణి, సకల భోగాలు, సౌకర్యాలు అన్నీ ఉండేవి. అన్నీ ఉంటే ఆయన నిరంతరము ఆయనకి విదూషకులు మాటలు చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నృత్య గీతాలు వినిపించేవాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా ఆయన సాయంత్రం అయ్యేసరికి ఏదో తెలియని బాధతో ఆ రాజప్రాసాదం మీద నిలబడి చుట్టూ తిరుగుతూ ఎంతో ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆయన ఆ ప్రాసాదంలో తిరుగుతూ ఉంటే దూరంగా గుడిసెలో కుమ్మరివాడు, ఆయన భార్య, ఆయన పిల్లలు ఇద్దరు
కలిసి సంతోషంగా ఆ కుండలు చేసుకొని అమ్ముకొని వచ్చిన డబ్బులతో వాళ్ళు వంట చేసుకొని తిని సంతోషంగా ఆనందంగా ఉన్నట్లు ఆ రాజుగారికి కనిపించింది. వాళ్ళు ఏ విధంగా అంత సంతోషంగా ఉన్నారు, నేను ఏ విధంగా ఇప్పుడు నైరాశ్యంలో ఉన్నాను అని బాధను తెచ్చుకొని ఆ రాజుగారు 4 రోజుల తర్వాత మారువేషం వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు సాయంత్రం పూట. వెళ్తే ఆ రాజుగారిని అపరిచితుడు కదా అని మనం ఈ రోజుల్లో ఎవరిని అపరిచితులను మన ఇంట్లోకి రానిము. పాతకాలంలో అలా కాదు. ఎవరో అతిథి వచ్చాడు అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి కాఫీలు టిఫిన్లు మర్యాదలు వాళ్ళకు తోచిన విధంగా చేసి భోజనం పెట్టి కుశల ప్రశ్నలు అడిగి ఎంతో సంతోషంగా వాళ్ళని ఆయన ఆదరిస్తారు. ఈ రోజుల్లో మనకు ఒక వ్యక్తి వచ్చాడనుకో, ఈయన వల్ల మనకేంటి లాభం, ఈయన ఇప్పుడు రావచ్చా రాకూడదా, ఈయన వల్ల నష్టం ఏమిటి లాభం ఏమిటి, ఏమైనా తెచ్చాడా, ఏమైనా ప్రజెంటేషన్ తెచ్చాడా, ఈయన ఎందుకైతే మన ఇంటికి వచ్చాడు అని ఎన్నో ప్రశ్నలను ఇప్పుడు ఉద్భవిస్తాయి. కానీ నిష్కల్మష హృదయాలకు ఎవరు ఎందుకు వచ్చినా కూడా వాళ్ళకి ఎందుకు వచ్చారు ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు ఉద్భవించవు. వాళ్ళని ఆదరంగా ఆప్యాయంగా ఆత్మీయతతో మాట్లాడి వాళ్ళకున్న దాంట్లోనే అన్ని కాఫీనో మజ్జిగో ఇచ్చి సంతోషపరిచేవాళ్ళు. ఆ విధంగా ఆ కుమ్మరి దంపతులు ఆ వ్యక్తికి ఎన్నో సత్కారాలు చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి సంతోషపడి, నేను పక్క ఊరి గ్రామంలో ఉన్న శ్రీమంతుడను, నేను చాలా ధనవంతుడను, మీరు చేసినటువంటి ఈ సత్కారాలు చూసి నేను ఎంతో సంతోషపడి ఈ వజ్రాహారాన్ని మీకు ఇస్తున్నానని వాళ్ళ చేతిలో పెట్టబోతాడు. అప్పుడు ఆ కుమ్మరి దంపతులు నమస్కరించి, మీరు గొప్పవారు, ఈ విధంగా ఇస్తున్నందుకు మేము సంతోషించాము, కానీ మాకొద్దు, ఎందుకంటే మా కుండలు అమ్ముకుంటే ఈరోజు 10 రూపాయలు వస్తే మేము ఎంతో సంతోషపడతాము, రేపు 15 రూపాయలు వస్తే అబ్బా ఈరోజు 15 రూపాయలు వచ్చింది, ఇంకొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పని ఏదో తీపి కాయో పండో కొనుక్కొని తింటాము. అలా కాకుండా ఇంత ధనాన్ని కానీ ఒకేసారి మాకు వచ్చిందంటే దీనివల్ల 1,00,000 రూపాయలు కానీ 1,00,00,000 రూపాయలు కానీ రావచ్చు, కానీ దానివల్ల మేము వినాశనానికి దారి తీస్తాము, మాకు కొట్లాట్లు వస్తాయి, అందువల్ల ఈ కుమ్మరి చేసే కుండ మట్టి పాలైనట్టు పగిలిపోయినట్టు అయిపోతుంది. కుండలు కాలితే బట్టీలుగా మారిపోతాయి, ఆ విధంగా అయిపోతాయి. అందువల్ల మాకు మీరు ఇస్తున్నందుకు సంతోషం, కానీ మేము స్వీకరించమని చెప్పి గర్వంగా కాకుండా ప్రాధేయంకంగా, అంటే నైరాశ్యంగా నిరాశగా కాకుండా సంతోషంగానే వద్దని కూడా చెప్పి ఆయన్ని పంపిస్తారు. అప్పుడు రాజుగారు తిరిగి ఆయన ప్రాసాదానికి వచ్చి భవనానికి వచ్చి ఆయన అక్కడ కూర్చొని వాళ్ళ మనసుల్లో ఎంత సంతోషం ఉంది కదా, అది సంతృప్తి అనే దానివల్ల వచ్చింది కదా, అందువల్ల మనమందరము మనం సంపాదించిన ధనంతో తృప్తి పడడం నేర్చుకోవాలి. ఎదుటివాడికి ఉంది కదా నాకు లేదు అని అసూయతో మనసు చింతాగ్రస్తులు కావద్దు. మనం తృప్తిగా ఉన్నామంటే మనము మన కష్టాలన్నీ ఆ భగవంతునికి అర్పణం చేసి, ఓ భగవంతుడా, మాకు కావాల్సినవి ఈరోజు ఏం కావాలో అవన్నీ నువ్వే తేవాలయ్యా అని ఆయనకి నమ్మకంతో చిత్తంతో కానీ ఆయనకు అర్పణ చేసినట్లయితే ఆయన మనకు కావాల్సినవన్నీ ఆ రోజుకు సమకూరుస్తాడు. ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఉంటే మనకు బీపీలు పెరుగుతాయి, ఆరోగ్యం చెడుతుంది తప్ప ఏమీ రావు. కాబట్టి భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మండి. యా దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత, నమస్తస్తే నమస్తస్తే నమో నమః. అమ్మవారు ఏం చెప్పిందంటే, మీరు మీ మనసుల్లో కానీ తృప్తిని కానీ కలిగి ఉన్నారంటే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ సదా రక్షిస్తాను అని
భ్రమరాంబ, ఆదిశక్తి, పరాశక్తి, చాముండేశ్వరి అమ్మవారు పలికింది కాబట్టి మీరు అది ఎప్పుడు తుష్టిగా ఉండడం నేర్చుకోండి. ఎప్పుడు లేదు 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 అని నిరాశ నిస్పృహలతో మీరు బతకొద్దు. సంతోషంగా ఉన్నారంటే ఆ సంతోషమే మీకు నిత్యం సంతోషాన్ని ఇస్తుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమర్శరః. దైవానుగ్రహం వల్ల కానీ అయాచితంగా లభించినది కానీ ఏదైనా కూడా మనకు లభిస్తే దానితో తృప్తిగా సంతోషంగా ఉన్నామంటే మనకన్నీ కూడా ఆయన శ్రీకృష్ణ పరమాత్మ సమకూరుస్తాడు. ఎప్పుడు మనం కర్మబద్ధులం కాకూడదు. ఏదైనా పనికి మనం అంకితం చేయాలంటే మన ఉద్యోగానికి తప్ప ఎవరైనా ఏమైనా ఇస్తారంటే వాళ్ళకి అంకితాలు కాకూడదు. దాన్ని యాదృచ్ఛికంగా చేసి వదిలేసేయాలి కానీ దాని మీద మనం ఆధారపడకూడదు. మన యోగక్షేమాలన్నీ భగవంతునిపై అర్పణ చేస్తే, ఆత్మార్పణం చేస్తే, కృష్ణార్పణం అనుకుంటే ఆయన మనకు అన్నీ సమకూరుస్తాడు. కాబట్టి మనం కావలసిన కోరికలన్నీ ఆయనకి చెప్పుకోవడం మంచిది. ఎక్కడి వాడికి చెప్పే కన్నా భగవంతునితో మనం నివేదించుకుంటే ఆయన మనకు అన్నీ చేకూరుస్తాడు. ఈరోజు అమ్మ చెప్పిన ఈ వాక్యాలను విని అర్థం చేసుకొని మీరు అలా ఉండడానికి ప్రయత్నించండి. నా వాక్యాలను నేను సొంత తెలివితో చెప్పలేదు, పెద్దవాళ్ళ అనుగ్రహంతో ఈ వాక్యాలను పలికిస్తున్నారు. కాబట్టి మీరందరూ దీనిని ఆచరిస్తారని, నాకు మీరందరూ సహకరించి సబ్స్క్రైబ్లు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు అమ్మ.